నమస్కారం. నారా లోకేష్ క్రమశిక్షణ కలిగి ఉన్నటువంటి నాయకుడు తెలుగు రాష్ట్రాల్లో ఎవరైనా ఉన్నారంటే అది మన నారా లోకేష్. ప్రజల పట్ల ప్రేమను చూపించేటటువంటి వ్యక్తి మన నారా లోకేష్. ప్రజల పట్ల గౌరవాన్ని చూపించేటటువంటి వ్యక్తి మన నారా లోకేష్. ఇతరుల పట్ల, కార్యకర్తల పట్ల అభిమానాన్ని చూపించేటటువంటి వ్యక్తి నారా లోకేష్. ఇటువంటి గొప్పనైనటువంటి నాయకుడు, తెలివైనటువంటి నాయకుడు రాజకీయాల్లో ఉండడం ప్రజల అదృష్టం. ఇటువంటి నాయకుడు చాలా చాలా గొప్ప గొప్ప కార్యక్రమాలు చేస్తాడు భవిష్యత్తులో. అందుకే ఈ అబ్బాయి చాలా మంచోడని మనం టైటిల్ పెట్టుకున్నాం. నిజంగా ఉడక ఈ అబ్బాయి చాలా మంచోడు. స్వయంగా నేనే చూసిన. నిజంగా నేను దాదాపుగా 10 సార్లు కలిసిన. నేను గమనించిన తను మాట్లాడే తీరు అద్భుతం, తన తెలివితేటలు అమోఘం. ఇటువంటి గొప్పనైనటువంటి తెలివితేటలు ఉన్నటువంటి వ్యక్తి రాజకీయాల్లో చరిత్ర సృష్టిస్తాడని నాకు ఆనాడే తెలిసింది. ప్రజల కోసం ఏమైనా చేసేటటువంటి వ్యక్తి మన నారా లోకేష్ గారు. ఇటువంటి వ్యక్తిని నా జీవితంలో నేను ఎప్పుడూ చూడలేదు. తెలుగు రాష్ట్రాల్లో అత్యంత అద్భుతమైనటువంటి తెలివైనటువంటి నాయకుడు ఎవరైనా ఉన్నారంటే అది మన నారా లోకేష్ గారు. ఇతరుల పట్ల, ప్రజల పట్ల ప్రేమ, అభిమానం, గౌరవం చూపేటటువంటి వ్యక్తి, మంచి క్రమశిక్షణను కలిగి ఉన్నటువంటి వ్యక్తి, చాలా చాలా గొప్ప మంచి మనసున్నటువంటి వ్యక్తి. పేదలకు కష్టాలు వస్తే ఏ క్షణాన్నైనా సరే ఈజీగా పరిష్కరించేటటువంటి వ్యక్తి మన నారా లోకేష్ గారు. నారా లోకేష్లో సహనం, ఓర్పు అన్నీ ఉన్నాయి, క్రమశిక్షణ ఉన్నాయి. అన్ని రకాలుగా భవిష్యత్తులో ఖచ్చితంగా ఇంకా ఉన్నత స్థాయికి ఎదిగేటటువంటి వ్యక్తి మన నారా లోకేష్. ఈరోజు ఈ స్థితిలో ఉండడంటే భవిష్యత్తులో మాత్రం ఖచ్చితంగా ఎన్నెన్నో విజయాలు సాధిస్తాడు. ఖచ్చితంగా అద్భుతమైన తెలివితేటలు. నారా లోకేష్ గారు చాలా మంచి వ్యక్తి, మంచి మనసున్నటువంటి వ్యక్తి, ప్రేమపూర్వకమైనటువంటి వ్యక్తి. ఇటువంటి వ్యక్తి ఆంధ్రప్రదేశ్కు చాలా అవసరం. ఇటువంటి వ్యక్తిని మళ్ళీ మళ్ళీ ఎన్నుకోవాలి. ప్రజలకు ఇతని పట్ల ఎంతో అభిమానం ఉంది, ప్రజల్లో ఆదరణ పెరిగింది, ప్రజాభిమానం పొందిండు. 3200 కిలోమీటర్లకు పైగా పాదయాత్ర చేసిండు. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంలో కీలక పాత్ర పోషించిండు. చాలా చాలా అద్భుతమైనటువంటి నిర్ణయాలు ఉంటాయి. ఇంకా భవిష్యత్తులో కూడా ఇంకా ఎక్కువ పని చేసి ఇంకా ఎక్కువ స్థానాలు గెలుపొందడం కోసం పనిచేయడానికి తాను కృషి చేస్తున్నాడు. భవిష్యత్తులో మాత్రం ఎన్నో ఎన్నో గొప్ప గొప్ప చరిత్ర సృష్టించే కార్యక్రమాలు చేస్తాడు. ఇది మాత్రం పక్కా చెప్తుంది ప్రజా చైతన్య హస్తం న్యూస్ ఛానల్. సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్.